బంగారం దీనికున్న విలువ అంతా ఇంతా కాదు. ₹1,00,000 దాటేసినా జనం కొంటూనే ఉన్నారు. ఇక దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ మూలకు వెళ్లినా బంగారం విలువ మాత్రం తగ్గదు. దీంతో అందరూ బంగారాన్ని సాధ్యమైనంత వరకు సొంతం చేసుకోవాలని అనుకుంటారు. ఈ విషయంలో దేశాలు కూడా తమ ఖజానా బంగారంతో నిండిపోవాలని భావిస్తుంటాయి. దీంతో బంగారం డిమాండ్ పెరుగుతూనే పోతుంది. మరోవైపు బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి కారణం డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడం. దీంతో ఓ స్టార్టప్ కంపెనీ భూమిలో నుండి తవ్వకుండా బంగారాన్ని తయారు చేయనున్నట్లు ప్రకటించడం ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. ఇక మేలిమి బంగారాన్ని తయారు చేయడానికి కావాల్సిన టెక్నాలజీ మొత్తం సిద్ధం చేశామని చెబుతున్న ఆ కంపెనీ దేనితో బంగారం తయారు చేయబోతోందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. లెట్స్ వాచ్. త్వరలో మేలిమి బంగారాన్ని పాదరసంతో ఓ స్టార్టప్ కంపెనీ తయారు చేయబోతోంది. దీనికి సంబంధించి సిలికాన్ వ్యాలీకి చెందిన మార్తన్ ఫ్యూజన్ అనే స్టార్టప్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. పాదరసాన్ని బంగారంగా మార్చే క్రమంలో ముందుగా పాదరసం 198 అనే ఐసోటోప్ను పాదరసం 197గా మార్చాల్సి ఉంటుందని, ఆ తర్వాత దాన్ని బంగారం 197 ఐసోటోప్గా రూపాంతరం చెందేలా చేయవచ్చని మార్తన్ ఫ్యూజన్ వెల్లడించింది. న్యూక్లియర్ ట్రాన్స్మ్యుటేషన్ ద్వారా ఇది సాధ్యమవుతోందని పేర్కొంది. ఈ ప్రక్రియ ద్వారా ఏటా 5,000 కిలోల మేర బంగారాన్ని ఉత్పత్తి చేయవచ్చని తెలిపింది. తమ ప్రయోగాలు పూర్తిగా సక్సెస్ అయితే మాత్రం బంగారం ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నట్టుగా ఆ కంపెనీ చెబుతోంది. అయితే ఇప్పటికే మార్తన్ ఫ్యూజన్ స్టార్టప్ $6 మిలియన్ల పెట్టుబడులు, $4 మిలియన్ ప్రభుత్వ నిధులను సాధించడం గమనార్హం. ఇక ఈ ఏడాది రెండో త్రైమాసికంలో బంగారం డిమాండ్ 3% పెరిగి 1,249 టన్నులకు చేరుకుంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా డిమాండ్ పెరగడం విశేషం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. వాణిజ్య ఉద్రిక్తతలు, వివిధ దేశాల మధ్య యుద్ధ భయాలు తదితర కారణాలతో ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లు అస్థిరతను ఎదుర్కొన్న ఈ ఏడాది తొలి అర్ధభాగంలో బంగారం డాలర్ పరంగా 26% లాభాలను నమోదు చేసింది. బంగారం డిమాండ్ను పెంచడంలో గోల్డ్ ఈటీఎఫ్లు కీలకంగా పనిచేశాయి.